అందరికీ వందనాలండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయాన్ని చదువుకుందాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమే మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుటమాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులైనడి. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడిన శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలాగనగా మీ నడుమనకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయును శాస్త్రమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తం రాయబారిన సంఖ్యలో ఉన్నానో ఆ సువార్త మనమును ధైర్యంగా తెలియచేయటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండుడి. మీరును నా క్షేమ సమాచారం అంతా తెలుసుకున్నటకు ప్రియ సహోదరుని ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకికు నా సంగతులని మీకు తెలియచేయను. మీరు నా సమాచారం తెలుసుకున్నటకును అతడు మీ హృదయమును ఓదార్చుటకును అతనిని మీ వద్దకు పంపితేని. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ నీ కృప కలుగునుగాక. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి, ఈ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశమును బట్టి నీకే స్తుతులు, నీకే స్తోత్రములు, నీకే వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క అంతరంగ కోరికలను బహిరంగ కోరికలను తీర్చండి. నాయన, ఏది కావాలని సన్నిధిలో మొరపెడుతున్నారో వారి కోరికలు విజ్ఞాపనలు అన్నీ కూడా ఆలకించమని యేసయ్య నీకే వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ వారి ప్రయాణంలో కాపుదల దయచేసి, ఉద్యోగంలో ప్రభాతాన్ని వృద్ధిని దయచేసి, నాయన మంచి ఆరోగ్యాన్ని దయచేసి ఎల్లప్పుడూ నీ కాపుదలని బిడ్డల మీద ఉంచి నడిపించమని యేసయ్య, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. నీకు సమస్తము సాధ్యం కదా ప్రభా. మా జీవితాల్లో అన్ని కార్యాలున్నారు ప్రభా. ఏవి నెరవేర్చిన కార్యాలున్నా అన్నిటిని మీరు నెరవేర్చమని నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం మా హృదయం భద్రం చేసుకుని వాక్యానుసారంగా జీవించే జీవితాలను ప్రభా మీరే మా ಎಲ್ಲరికీ దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.